Hello everyone. Okay, let us solve this problem. If A, B and C are positive integers such that AB equal to 432, BC equal to 96 and C should be less than 9, then the smallest possible value of A plus B plus C. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే మనకి AB ఈక్వల్ టు 432 అని ఒక కండిషన్ ఇచ్చాడు, BC ఈక్వల్ టు 96 అని ఇంకో కండిషన్ ఇచ్చాడు. మూడో కండిషన్ ఏంటంటే సి షుడ్ బి లెస్ దాన్ 9 అన్నాడు. అలాంటప్పుడు మనకి ఏ కామా బి కామా సికి మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఒక 3-4 ప్రాబిలిటీస్ వస్తాయి. ఆ వచ్చిన ప్రాబిలిటీస్ లో స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి అని అడిగాడు. ఓకే, లెట్ us సాల్వ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు 432. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు, బీసీ ఈక్వల్ టు 96. ఓకే, నౌ ఈ రెండు డివైడ్ చేద్దాం. అంటే ఏబి బై బీసీ ఈక్వల్ టు 432 బై 96. ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ 4 108 సార్, ఇది 424 సార్. నౌ 12 సార్, 12 సార్. అంటే మనకి ఏ బై సి వాల్యూ అన్నది 9/2 వచ్చింది. ఓకే, నౌ ఇది ఒక పక్కన రాసుకుందాం. ఏ బై సి ఈక్వల్ టు 9/2. మనకి ఇంకొక కండిషన్ ఏంటి, సి ఈజ్ లెస్ దాన్ 9. ఇప్పుడు ఏ బై సి అనేది 9/2 అంటే ఏ అన్నది ఎంత అవుతుంది, 9 మల్టిపుల్ అవుతుంది కదా ఖచ్చితంగా, 9k అని అనుకుందాం. మరి సి ఎంత అవుతుంది, 2 మల్టిపుల్ అవుతుంది. సో 2k అని అనుకుందాం. ఓకే, అంటే ఏ ఈక్వల్ టు 9k, సి ఈక్వల్ టు 2k. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఏబిసిఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం సి ఈక్వల్ టు 2k కాబట్టి కే ప్లేస్లో మనం 1 నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఒకవేళ కే ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది, 2k కాబట్టి 2 into 1, సి వాల్యూ 2 అవుతుంది. ఓకే, కే ఈక్వల్ టు 2 అయినప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది, 2 into 2 4 అవుతుంది. ఒకవేళ కే ఈక్వల్ టు 3 అయినప్పుడు 2 into 3 అంటే సి వాల్యూ 6 అవుతుంది. ఒకవేళ కే ఈక్వల్ టు 4 అయినప్పుడు 2 into 4 అంటే సి వాల్యూ 8 అవుతుంది. ఒకవేళ కే ఈక్వల్ టు 5 అయినప్పుడు 5 into 2 సి వాల్యూ 10 అవుతుంది. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, సి షుడ్ బి లెస్ దెన్ 9 అన్నాడు. అంటే కే ఈక్వల్ టు 5 అనే ఆప్షన్ అవ్వదు. ఓకే, నౌ అంటే మనకేంటి, సి 2 అవ్వచ్చు, సి 4 అవ్వచ్చు, సి 6 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. ఓకే, ఓ పక్కన రాసుకుందాం. సికి వచ్చే వాల్యూస్ ఏంటి, 2, 4, 6 and 8. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఇందాక వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఏ బై సి ఈక్వల్ టు 9/2. ఒకవేళ సి ఈక్వల్ టు 2 అయింది అనుకుంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 9/2 ఇంటూ సి అని రాసుకోవచ్చు కదా మనం. దీన్నే ఇలా రాసుకోవచ్చు కదా, ఏ వాల్యూ 9/2 ఇంటూ సి. ఇప్పుడు సి ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 9/2 ఇంటూ 2 అవుతుంది కదా, అంటే ఏ వాల్యూ 9. ఓకే, ఏ వాల్యూ వచ్చింది, ఏ ఈక్వల్ టు 9. ఇప్పుడు బి వాల్యూ ఎంత, ఏబి ఈక్వల్ టు 432. ఇప్పుడు ఏ వాల్యూ మనకి ఆల్రెడీ 9 అని తెలుసు, బి వాల్యూ ఎంత అవుతుంది, 432 బై 9 కదా. ఇది ఎంత, 9 4s are 36, 7 క్యారీ ఆన్ 72 అంటే 4 8s 9 8s. ఓకే, అంటే సి ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏ ఈక్వల్ టు 9 అండ్ బి ఈక్వల్ టు 48. ఓకే, ఇది మనం ఒక పక్కన రాసుకుందాం. సి ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏ ఈక్వల్ టు 9, బి ఈక్వల్ టు 48. ఓకే, ఇప్పుడు సి ఈక్వల్ టు 4 కేసు తీసుకుందాం. ఒకవేళ సి ఈక్వల్ టు 4 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 9/2 ఇంటూ సి కదా, అంటే 9/2 ఇంటూ సి వాల్యూ 4 9 2 1 2 2 సార్. ఓకే, అంటే ఏ వాల్యూ 18 వచ్చింది.
ఏ వాల్యూ 18 అయినప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది? 432/a. ఏ అంటే ఇక్కడ 18 వచ్చింది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 18 2s are 36, 72 క్యారీ ఆన్ 4s. అంటే బి వాల్యూ అన్నది 24 అయింది. అంటే సి ఈక్వల్ టు 4 అయినప్పుడు ఏ ఈక్వల్ టు 18 అండ్ బి ఈక్వల్ టు 24. ఇవి కూడా ఇక్కడ నోట్ చేసుకుందాం. సి ఈక్వల్ టు 4 అయినప్పుడు ఏ ఈక్వల్ టు 18 అండ్ బి ఈక్వల్ టు 24. నౌ ఒకవేళ సి ఈక్వల్ టు 6 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత? 9/2 ఇంటూ సి 6. ఓకే, 2 1s are 2 3s are. అంటే ఏ వాల్యూ ఎంత? 9 3s are 27. ఏ ఈక్వల్ టు 27 అయితే బి ఎంత అవుతుంది? 432/27. ఓకే, ఇప్పుడు ఇది 9తో క్యాన్సిల్ చేద్దాం. 9 3s are 9 4s are 36, 9 8s are 72. ఓకే, 3 1s are 3 16s are. అంటే సి ఈక్వల్ టు 6 అయినప్పుడు ఏ ఈక్వల్ టు 27, బి ఈక్వల్ టు 16. ఓకే, ఇది కూడా మనం పక్కన రాద్దాం. నౌ ఇప్పుడు లాస్ట్ కేసు ఏంటి మిగిలిపోయింది మనకి? సి ఈక్వల్ టు 8. ఒకవేళ సి ఈక్వల్ టు 8 అయినప్పుడు ఏ ఎంత అవుతుంది? 9/2 ఇంటూ సి. ఇక్కడ సి 8 కదా, 9/2 ఇంటూ 8. 2 1s are 2 4s are. అంటే 9 4s are 36. ఏ వాల్యూ అనేది 36. ఇప్పుడు ఏ వాల్యూ 36 అయితే బి వాల్యూ ఎంత అవుతుంది? సి ఈక్వల్ టు 8 అయినప్పుడు ఏ ఈక్వల్ టు మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 36. ఏ ఈక్వల్ టు 36 అండ్ బి ఈక్వల్ టు 12. ఓకే, ఇప్పుడు వీడు క్వశ్చన్లో ఏం అడిగాడు మనకి? స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కడదాం. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత? 2 + 9 + 48. 2 + 9 ఎంత? 11. 11 + 48 ఎంత? 9 59. ఓకే, ఇక్కడ మనకు వాల్యూ ఏంటి? 59. ఓకే, ఇప్పుడు సి ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత? 4 + 18 + 24. 4 + 8 12, 12 + 4 16, 2 + 2 4. అంటే సి ఈక్వల్ టు 4 అయినప్పుడు ఇక్కడ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ 46. ఓకే, నౌ సి ఈక్వల్ టు 6 అయినప్పుడు ఎంత? 6 + 27 + 16. 6 + 27 33. 33 + 16 ఎంత? 49. అంటే సి ఈక్వల్ టు 6 అయినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 49. ఓకే, ఇంకా మిగిలిన లాస్ట్ కేసు ఏంటి? సి ఈక్వల్ టు 8. సి ఈక్వల్ టు 8 అయినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 8 + 36 + 12. అంటే 8 + 2 ఇక్కడ 10, 10 + 6 16. 1 క్యారీ ఆన్ అవుతుంది 56. అంటే దీని వాల్యూ 56. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ లాస్ట్ కేసులో 56. ఓకే, ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కనుక్కోమనడమే కాకుండా స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి అని అడిగాడు. వీటిలో స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? ఇక్కడ 59, ఇక్కడ 46, ఇక్కడ 49, ఇక్కడ 56. వీటిలో స్మాలెస్ట్ వాల్యూ 46. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూస్ ఈవెన్ ఈ 4 వస్తాయి. వీటిలో స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి అంటే 46. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి.